గారెలు గలేబీలాగా భలే మెత్తగున్నాయి. గారెలు అస్సలు గట్టిగా రాకుండా బయట కాస్త గరుగ్గా లోపల గులాబీ పూల్లో మెత్తగా మొత్తానికి గుల్లగా రావాలంటే కొన్ని కిటుకులు ఉన్నాయండి. అవేంటో కనుక్కుందా వచ్చేయండి. మంచి క్వాలిటీ మినపగుళ్ళని ఒక కప్పుడు తీసుకుని గిన్నెలు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక 6 గంటల పాటు నానబెట్టండి. 6 గంటల తర్వాత మినపగుళ్ళని శుభ్రంగా వడకట్టేసుకుని ఒక గ్రైండర్లో వేసేయండి. అరకప్పు నీళ్లు మాత్రమే అప్పుడప్పుడు పోసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోండి. మీకు గారెలేయడం ప్రాక్టీస్ ఉందనుకోండి, ఇంకొక పావు కప్పు నీళ్లు కూడా ఎక్స్ట్రా పోసుకుంటూ రుబ్బుకోవచ్చండి. చూపిస్తున్నట్టు పిండి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఒక బాక్స్ లో తీసుకుని మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. తర్వాత మూత తీసి కొంచెం జీలకర్ర కాస్త ఉప్పు కూడా వేసుకుని ఫోర్క్ తో ఒకే డైరెక్షన్ లో 5 నిమిషాల పాటు కలిపేసుకున్నాక ఒక స్టీల్ ప్లేట్ మీద తడి క్లాత్ వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ తో లాక్ చేసేసుకున్నాక చేతుల్ని మజ్జిగలో ముంచుకుని ఈ క్లాత్ ను కూడా తడిపేసుకున్నాక తడి చేతులతో చిన్న పిండి ముద్దను తీసుకుని చూపిస్తున్నట్టు గారెల కింద వచ్చేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో కాస్త దూరంగా వండేసేయండి. మీకు గారెలేయడం ప్రాక్టీస్ ఉన్నట్టయితే ఇలా చేతితోనే వచ్చేసుకుని నూనె వేసేచ్చండి. తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముదురు బంగారంలోకి వచ్చి వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే చట్నీలో గానీ చికెన్ కర్రీలో గానీ ముంచుకుని తింటే ఉంటదండి. గురక పెడుతూ ఎంత గాఢ నిద్రలో ఉన్నోళ్ళైనా సరే గబుక్కులు లేచి ఈ గారెల కోసం గాలించాల్సిందే అనిపిస్తుందండి. పాలముంజులా ఎంతకి ఇది పాతకాలపు వంటకమా ప్రాచీన వంటకమా? ఇది పుట్టేసరికి నేను పుట్టానంటారా? అయినా పదే పదే పాతకాలపు వంటకాలతో పిచ్చెక్కించకమ్మా అని ఫ్రస్ట్రేట్ అవ్వకండి. చాలా బాగుంటాయండి, చేసేద్దానండి. ఒక గిన్నెలో కప్పుడు బెల్లం తురుము 4 చెంచాలు నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వీలుంటే వడగట్టేసుకుని మరుగుతున్నప్పుడు కప్పున్నర కొబ్బరి తురుము కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని 7-8 నిమిషాల పాటు కలిపారంటే ఇలా గట్టి పడిపోద్దండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డుల కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పాలు కప్పున్నర నీళ్లు పోసుకుని 2 నిమిషాలు మరిగిన తర్వాత 2 చెంచాలు పంచదార చిటికెడు ఉప్పేసి కలిపేసుకుని స్టవ్ సిమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఒక చేత్తో కప్పుడు బియ్య పిండి కొంచెం కొంచెం పోసు ఆపకుండా వంటలు కట్టకుండా శుభ్రంగా కలిపేసుకోండి. 1/2 చెంచా నెయ్యి వేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆపేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత పిండిని శుభ్రంగా మెదిపేసుకుని తడి చేతులతో ఇలా అప్పడం కింద ఒత్తేసుకుని మధ్యలో కొబ్బరిని పెట్టుకుని అస్సలు పగులు లేకుండా జాతగా క్లోజ్ చేసేసుకున్నాక లడ్డు కింద చేసేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేయండి. 2 నిమిషాల పాటు అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు ముదురు బంగారంలోకి వచ్చే వరకు వేపేసుకున్నాక తీసేసుకున్న ప్లేట్లు వేసుకుని కోరుకుని తింటే ఉంటదండి. దెబ్బగా పగోళ్ళు అయినా సరే ఈ పాల ముంజుల కోసం మీ పాదాలు పట్టుకోవాల్సిందేనండి. దెబ్బగా పగోళ్ళు అయినా సరే ఈ పాల ముంజుల కోసం మీ పాదాలు పట్టుకోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసిన మాత్రం వినదినండి. బాగున్నాయి బెల్లం తాలికలు. తెల్లవారుజామునే లేచి తలంటుకుని త్వరగా అన్ని తడుముకుంటూ 9 రకాల వరకు తయారు చేయాలి కాబట్టి ఓసారి తాలికల్ని ట్రైల్ వేసేద్దానండి. ఒక గిన్నెలో కప్పు పావు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసుకుని కలిపేసుకున్నాక మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్య పిండి వేసేసుకుని 2 నిమిషాల పాటు సిమ్ లోనే కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేండి. తర్వాత ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే శుభ్రంగా మెదిపేసుకుని చిన్న పిండి మొదలు తీసుకుని పొడి పిండి జల్లుకుంటూ చూపిస్తున్నట్టు జాగ్రత్తగా పొడుగ్గా ఈ మందంలో తాలికల కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 3 కప్పులు నీళ్లు కప్పు పావు బెల్లం వేసుకుని బెల్లం కరిగిన తర్వాత 2 చెంచాలు కొబ్బరి తురుము 2 చెంచాలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలను అందులో వేసేసుకుని చెంచాడు బియ్య పిండి కూడా వేసుకుని తాలికలు ఇరుపుకోకుండా నిదానంగా కలిపేసుకుని మూతను చూపిస్తున్నట్టు కొంచెం ఎల్తిగా పెట్టుకుని సిమ్ లోనే 7-8 నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించేసుకున్నాక ఆకను కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కుదిపేసుకుని వేడిగా ఉన్నప్పుడు స్పూన్ తో తీసుకుని తింటే ఉంటుందండి. తాళపత్ర గ్రంథాలని తడిమేసి తిరగేసినా ఇలాంటి టేస్టీ తాలికల తయారీ విధానం తారసపడదేమో అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదిరండి. ఏంటి సేమియాలతో దద్దోజనం చేస్తారా? సూపర్ గా ఉంటదండి. అలా సావకాశంగా కూర్చున్నారే పండగ సంబరాలు స్టార్ట్ చేయరా? ఎలాగా 10 రకాల దాకా ఉండాలి కాబట్టి సులువుగా క్షణాల్లో అయిపోయి సేమియా దద్దోజనాన్ని సిద్ధం చేసేద్దానండి. మరుగుతున్న లీటర్ నీళ్ళల్లో కప్పుడు సేమియాలు వేసుకుని 3 నిమిషాల పాటు జస్ట్ కట్టాయిలో ఉడికిన తర్వాత వడకట్టేసుకుని వెంటనే చన్నీళ్ళు పోసుకుని నీరంతా వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు చిలికిన చిక్కటి పెరిగేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా ఇలా ఎగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు 2 ఎండుమిర్చితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని 3 నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక అందులోనే పచ్చిమిర్చి వేసుకుని నిమిషం ఏగిన తర్వాత ఈ వేడి తాలింపు తీసుకెళ్లి సేమియా మిశ్రమం మీద వేసేసి నచ్చితే కొంచెం క్యారెట్ తురుము దానిమ్మ గింజలు పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని స్పూన్ తో తీసుకుని తింటూ ఉంటదండి. ఆ దేవుడు దీవెనల్ని దండగా ధరించినంత దివ్యంగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.
వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. అటుకులతో చక్కెర పొంగలా అని అవాక్ అవ్వకండి, అద్భుతంగా ఉంటదండి. పైగా 10 నిమిషాల్లోనే పూర్తయిపోతది. పూజలు పండుగలు ఉన్నప్పుడు పనికొచ్చేస్తది కాబట్టి ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక జల్లెడలో కప్పుడు అటుకులు వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక అరకప్పు నీళ్లు పోసుకుని అటుకులన్నీ తడిచే విధంగా కలిపేసుకుని ఓ ప్లేట్ లో పరిచేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో పావు కప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుని నిమిషం ఏపేసుకున్నాక ఆ కప్పు నీళ్లు పోసుకుని 5-6 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ ని కూడా వేసుకుని ఇలా దోరగా వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే 3/4 కప్పు బెల్లం, 2 చెంచాలు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరిగిన తర్వాత చిటికెడు ఉప్పు, ఉడకపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుని నిమిషం పాటు కలిపేసుకున్నాక తడిపి పెట్టుకున్న అటుకులు వేసేసుకుని 3 నిమిషాల పాటు ఇలా దగ్గరగా ఈ వరకు సిమ్ లోనే మగ్గబెట్టేసుకున్నాక కొంచెం యాలకిల పొడి, ఏపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే మీ వెల్ చేతి తింపితే ఉంటదండి. చందమామ పక్కన ఉన్న చుక్కలా చక్కగా ఉంది అని చెప్పాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. ఏంటి లడ్డు తింటే బలం వచ్చేస్తుందా? సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు అండి. పంచదార కూడా వేయలేదు, ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక గిన్నెలో 4 చెంచాలు నెయ్యి వేసి అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని 2 నిమిషాలు సిమ్ లో వేపేసుకున్నాక 2 చెంచాలు కొబ్బరి తురుము వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో 7-8 నిమిషాల పాటు ఓపిగ్గా కాస్త రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపేసుకున్నాక అరకప్పు మిక్సీ పట్టిన బెల్లం పొడి వేసి శుభ్రంగా కలిపేసుకోండి. బెల్లం కరిగిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆపేసి చిటికెడు ఉప్పు, చెంచాడి యాలకుల పొడి, నేతిలో వేపిన జీడిపప్పు, బాదం పరుపు పలుకులు కూడా వేసి కలిపేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాక అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే బలం ఉపయోగించు లడ్డులు కింద చుట్టేసుకోండి. అన్నిటిని అలాగే చుట్టేసుకున్నాక ఆ దేవుడి దగ్గర పెట్టి తీసుకుని తింటా ఉంటదండి. లోక కళ్యాణంలో పాల్గొనగానే లక్ష్మీ కటాక్షం పొందినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. సర్ప్రైజింగ్ సేమియాతో బూరెలా, అది క్షణాల్లో చేసేసా. చాలే సేమియాతో బూరెలేంటి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్ గా ఉంటాయండి. సెన్సేషన్ అయిపోవాల్సిందే. చేసేదానండి. ఒక గిన్నెలో కప్పుడు సేమియాలు వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా రంగు మారేంత వరకు వేపేసుకున్నాక అందులోనే వేడి నీళ్ళని 2 కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే 3-4 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు, చెంచాడు నెయ్యితో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకున్నాక మాత్రమే నెయ్యి రాసుకున్న చేతులతో లడ్డులు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పాలు, కప్పున్నర నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలిపేసుకున్నాక మూత పెట్టి జస్ట్ నిమిషం పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకుని 2 చెంచాలు పంచదార, చిటికెడు ఉప్పేసి నిమిషం పాటు శుభ్రంగా కలిపేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడే 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మెదిపేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకుని అప్పడంకేం చేసేసుకుని అందులో సేమియా బాల్ పెట్టేసుకుని అస్సలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా మరుగుతూ నూనెలో వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే కొరుకుని తింటా ఉంటదండి. బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాస్గా ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.